34:8 చదువుకుందాం. కీర్తనలు 34:8 ఎవరన్నా చదివితే చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవానికి స్తోత్రం తండ్రి. దేవా, నీవిచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన, ఈ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడము తండ్రి. నీకు స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ఒక్కొక్కరు మా అందరి హృదయంలో ప్రభువానికి స్తోత్రం. నీ కార్యములు జరిగించండి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆరంభం నుండి ప్రభు అంతం వరకు దేవా, నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని మాకు దయచేయము. అడ్డగిస్తున్న ప్రతి ఆటంకము కులగొట్టము తండ్రి, నీకు స్తోత్రములు. ఒక్కొక్క హృదయం లోపల నీ కార్యములు జరిగించండి దేవానికి స్తోత్రం. ఈ అంతిమ దినములో, చివరి దినములలో ప్రభు నీవే నీ కృపను, నీ సన్నిధిని, నీ దైవికమైన ప్రభు ఆత్మీయతను పొందుకోవడానికి నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని, మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చించమని యేసునామమున ప్రార్థించాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని ఒక వాక్యంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడం వేరు, రుచి చూసి తెలుసుకొనడం వేరు. మనము ఏదైనా మన జీవితంలో మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా జ్ఞానం మనకు వస్తుంది మన జీవితంలో. ఇప్పుడు ఒక షాప్ లో మామూలుగా ఒక రెస్టారెంట్ లో గానీ, ఒక ఫ్రూట్ షాప్ లో గానీ, ఇంట్లో ఫ్రూట్స్ బాగున్నాయి, అందులో ఒక బిర్యానీ బాగుందని నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ దాన్ని బట్టి నీకు ఒక జ్ఞానం వస్తే తప్ప, కానీ అనుభవపూర్వకంగా దాన్ని నువ్వు అనుభవించలేవు. ఎప్పుడైతే నువ్వు తింటావో అప్పుడు నువ్వు అనుభవించగలుగుతావు. ఇప్పుడు దేవుడు ఆయన ఉత్తముడు అని మనం తెలుసుకోవడం కాదు, ఆయన మంచివాడు, ఉత్తముడు అని తెలుసుకోవడం కాదు, రుచి చూసి తెలుసుకోవాలి. ప్రభువు ఎవరు అనేది మనము ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి. అంటే అనుభవపూర్వకంగా ప్రభువు ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటగా ప్రభువుతో ఒక వ్యక్తిగతమైన సంబంధం అనేది మనం కలిగి ఉండాలి. దేవుడు ఎవరు అని నేను తెలుసుకోవాలని అంటే, నేను ఆయనతో ఒక వ్యక్తిగతమైన సంబంధము, ఒక సావాసం మనం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఎవరు మనం తెలుసుకోగలుగుతాం. దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధము, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడము, ఆ వాక్యము ప్రకారం మన జీవితంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని సమర్పించుకొని మనం ఎప్పుడైతే ముందుకు సాగుతూ ఉంటామో అప్పుడు దేవునికి నీకు మధ్య ఒక వ్యక్తిగతమైన సంబంధం అనేది నీకు కలిగి ఉంటావు. తెలుసుకుంటే లాభం లేదు. ఆ ప్రభువుతో, ఆ వాక్యముతో నువ్వు ఎప్పుడైతే ఆయనతో అంటుకట్టి జీవిస్తావో, ఆ ప్రభుతో ఎప్పుడైతే నువ్వు కలిసి నడుస్తావో, ఆ ప్రభుతో ఎప్పుడైతే నువ్వు కలిసి జీవిస్తూ ఉంటావో, ఆయన యొక్క మనసుతో మనం ఎప్పుడైతే కలిసి జీవిస్తామో ఆయన ఎవరో తెలుస్తుంది. ఆ వాక్యమును మనం ఎప్పుడైతే మన జీవితంలో అమలు చేసుకొని, ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఆయన యొక్క ప్రేమను మనం ఎరగగలము, ఆయన యొక్క దయాలత్వమును మనం ఎరగగలము, ఆయన యొక్క కరుణను మనం ఎరగగలము, ఆయన యొక్క వాత్సల్యతను మనం ఎరగగలము. తెలుసుకోవడం కాదు, ప్రభుతో ఒక వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండి మనం ఆయనతో నడుస్తూ ఉండాలి. అప్పుడే దేవునికి నీకు మధ్య ఒక వ్యక్తిగతమైన సంబంధము ఏర్పడుతుంది. కాబట్టి మనము ఈ చివరి దినములలో మనము దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. నన్ను తినవాడు నా మూలంగా జీవించును. దేవుని యొక్క వాక్యమును మన అనుభవ జీవితంలో, ఆ వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే మనము అనుభవిస్తూ మన జీవితంలో ముందుకు వెళుతూ ఉంటామో అప్పుడు ఒక దైవికమైన సన్నిధిని, ఒక దైవికమైన ప్రత్యక్షతను మన జీవితంలో మనం పొందుకొని ఉంటాము. ఒక వ్యక్తి తను తిన్నప్పుడు ఆ రుచి ఏ విధంగా అనుభవిస్తాడో మనం కూడా ప్రభుతో నడిచినప్పుడు
ఆ ప్రభు వాక్యానుసారంగా ఆ ప్రభు యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు ఎవరు అనేది మన జీవితంలో మనకు అర్థమవుతుంది. తెలుసుకుంటేనే జ్ఞానం మాత్రం వస్తుంది, కానీ ప్రభును వెంబడిస్తే ఆ ప్రభు ఎవరు నీకు అర్థమవుతుంది. ఆ ప్రభుతో నువ్వు సావాసం చేసినప్పుడు ఆ ప్రభు మనసుతో నీ యొక్క మనసు ఎప్పుడైతే కలిసి వెళుతుందో అప్పుడు ఆయన యొక్క మనస్సును ఎరగగలుగుతాం. కాబట్టి మన జీవితంలో ప్రభువును మనము తెలుసుకోవాలి. రుచి చూసి ప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఆ ప్రభును తెలుసుకున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అని అంటే ప్రభు లాగా మారడానికి తన జీవితాన్ని తను సమర్పించుకుంటాడు. ప్రభు యొక్క మార్గంలో నడవడానికి తను వెళుతూ ఉంటాడు. నిజంగా ప్రభువును గురించి తెలుసుకున్నవారు, ప్రభు యొక్క ప్రేమను రుచి చూసి తెలుసుకున్నవారు, ప్రభుతో నడిచిన వారు, వారందరూ కూడా ఎప్పుడు కూడా లోకాన్ని ప్రేమించేవారుగా లేరు, లోక సంబంధమైన వాటిని ప్రేమించేవారుగా లేరు, కానీ ప్రభును ప్రేమిస్తూ ఉన్నారు, ప్రభు యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉన్నారు, ప్రభు యొక్క సాన్నిహిత్యము కలిగి ఆ ప్రభుతో నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమను నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావో, నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావో, నీ వ్యక్తిగతమైన జీవితంలో ఆ యొక్క ప్రేమ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడుతూ ఉంటావో, ఆ ప్రేమ చేతను నింపబడుతున్నప్పుడు ప్రభుతో నీకు ఒక వ్యక్తిగతమైన సంబంధమును కలిగి ఉంటావు. ఆ ప్రభు యొక్క మనస్సును నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని తెలుసుకుంటే కాదు, ప్రభుతో నడిచినప్పుడు, ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభుతో కలిసి జీవిస్తున్నప్పుడు, ప్రభుతో కలిసి అత్తుకొని నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఎవరో నీకు అర్థమవుతుంది. ప్రభు యొక్క ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ప్రభు ఏ విధంగా మనల్ని సంరక్షిస్తున్నాడు, ప్రభు ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు, ప్రభు ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తున్నాడు అని ఎప్పుడు నీకు తెలుస్తుందంటే ఆయనతో నువ్వు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, శ్రమలు, నిందలు, అవమానములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ మార్గంలో గుండా నడుస్తూ ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నప్పుడు, నీకు వ్యతిరేకమైన పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నప్పుడు, అప్పుడు దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆ మార్గంలో దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నప్పుడు ఆ ప్రభు యొక్క ప్రేమ, ఆ ప్రభు యొక్క దైవికమైన సన్నిధి, ఆ ప్రభు యొక్క ఉన్నత్వము, ఆయన దయాళుత్వము నువ్వు అప్పుడు అనుభవించగలవు. ఆ విధంగా నీ జీవితంలో అనుభవించగలవు. దేవునితో మనం ఈ చివరి దినములలో దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనం రుచి చూడాలి. ఎప్పుడు నువ్వు రుచి చూస్తావు? ఆయనతో కలిసినప్పుడు, ఆయనతో అనుభవం పూర్వకంగా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను నువ్వు కనుగొనగలవు, ఆయన యొక్క దయాళత్వమును నువ్వు కనుగొనగలవు, ఆయన కరుణను నువ్వు కనుగొనగలవు. కాబట్టి మనము ఈ లోకంలో దేన్ని రుచి చూస్తున్నాం? ఈ లోకంలో దేన్ని మనం రుచి చూస్తున్నాం? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఈ లోకంలో దేన్ని ఆశ్రయించువాడు, లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయించువాడు ధన్యుడు కాదు, లోక సంబంధమైన వాటిని ఆశ్రయించువాడు ధన్యుడు కాదు, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు నరుడు యెహోవాను ఆశ్రయించువాడు, ఆ నరుడు వారు ధన్యులు ఈ లోకంలో. హల్లెలూయా. దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క ప్రేమను, దీన్ని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడు, ఆ ప్రేమని అంతరంగ హృదయంలో కుమరించబడుతున్నప్పుడు, ఆ ప్రేమ చేతను నింపబడుతున్నప్పుడు నువ్వు సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటావు, సమస్తాన్ని విడిచిపెడతావు, ప్రభుతో అంటకట్టడానికి ఎక్కువ ఇష్టపడతావు. హల్లెలూయా. ఆయన ప్రేమను రుచి చూసిన వారు ఆయనతో గడపడానికి ఇష్టపడినారు, ఆయనతో నడవడానికి ఇష్టపడినారు, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడినారు. నిజంగా ఈ లోకములో దేవుని ప్రేమ తెలుసుకున్న వ్యక్తి చాలా గొప్పవాడు. ఆ ప్రేమ చేత నింపబడ్డ వ్యక్తి చాలా గొప్పవాడు. దేవుడు ఎంతో కరుణామయుడు. నిజంగా మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడనంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఒక మాటతో, ఒక స్వరముతో, ఒక మాటతో దేవుడు పలికినప్పుడు కొండలు సైతం బద్దలైపోయినాయి, పర్వతములు సైతం వణికిపోయినాయి, పర్వతములు సైతం వణికిపోయినాయి. చాలా మంది భయపడిపోయినారు. ఆ బాహు చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఇలాంటి దేవుడు మనిషిని ప్రేమించినాడు, మనిషిని ప్రేమించినాడు. ఆ మనిషిని ప్రేమించి
ఈ లోకంలోనికి తనకు ఒక మంచి సమరీనిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. హల్లెలూయా. మనిషిని దేవుడు చాలా ప్రేమించినాడు. ఈ లోకంలో ఎవరిని దేవుడు ప్రేమించలే. చెట్టును, గుట్టను, జంతువును ప్రేమించలే దేవుడు. దేవుడు మనిషిని ప్రేమించినాడు. తన ప్రాణమును మనిషి కోసం పెట్టినాడు. తన ప్రాణమును మనిషి కోసం పెట్టినాడు. హల్లెలూయా. నిజంగా మానవుని యొక్క ప్రేమను కోరుకున్న దేవుడు. హల్లెలూయా. మనిషి తనతో జీవించడానికి, నశించిపోయిన మానవుని తిరిగి తన సన్నిధిలోనికి తెచ్చుకోవడానికి ఆయన మాట్లాడితే పర్వతములు సైతం మైన వల్ల కరిగిపోయినాయి. ఎర్ర సముద్రం పాయలైపోయింది. సమస్తం కూడా ఆయన వేవేల దూతల మధ్యలో పరిశుద్ధుడు 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 అని నిత్యము దూత గానములతో ఆరాధింపబడిచిన దేవుడు ఒక మానవుని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఒక మానవుని ప్రేమించి ఈ లోకంలోనికి వచ్చినాడు. సమస్తాన్ని తగ్గించుకొని సొగసు స్వరూపం లేకుండా చూడనల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా తాను మార్చబడినాడు. మనందరి కోసమైన మార్చబడినాడు. కానీ మనిషికి ఈ ప్రేమ యొక్క రుచి తెలుసా? ఈ ప్రేమ యొక్క రుచి మనిషికి తెలుసా? ఈ లోకంలో చాలా రుచులు నీకు తెలుసు, కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నావా? ఆయన దయాళుడని, మంచివాడని నువ్వు తెలుసుకున్నావా? ఆయన నీకోసం ఏమి చేస్తున్నాడో అది నువ్వు తెలుసుకున్నావా? ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. అవును, ప్రభుని ఆశ్రయించిన వాడు ధన్యుడు. వాడు రక్షింపబడతాడు. ఆయన నిత్యత్వంలోనికి వెళ్తాడు. మనము దేన్ని రుచి చూస్తున్నాం ఈ లోకంలో? దేన్ని మనము చూస్తున్నాం ఈ లోకంలో? దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నావా? ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకున్నావా? ఆ ప్రభు దయాళుడని రుచి చూసి తెలుసుకునేడలా నువ్వు సమస్తమైన దుష్టత్వం విర్రవేయుచున్న సమస్తాన్ని విడిచిపెట్టి కొత్తగా జన్మించిన ఒక శిష్యువు వలె నువ్వు తయారవుతావు. ఈరోజు ప్రభును రుచి చూడట్లేదు, ప్రభును కలిగి ఉండట్లేదు, ప్రభు యొక్క ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించట్లేదు, ప్రభుతో ఒక వ్యక్తిగతమైన సావాసం మనిషికి లేదు. దాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోవచ్చున్నాడు. నిజంగా దేవుడు ఉత్తముడని రుచి చూస్తే నువ్వు ఆయనలాగా మార్చబడాలని అనుకుంటా, ఆయనలాగా జీవించాలని అనుకుంటా, ఒక కొత్తగా జన్మించిన ఒక శిశువు వలె నీవు ఉండాలని ప్రయాసపడతావు. మనలో ఉన్న సమస్త దుష్టత్వం నుండి విడుదల పొందుకోవాలని నువ్వు ఆశపడతావు. మనము నీతి కొరకు, పరిశుద్ధత కొరకు మనం ప్రయాసపడతాం. కానీ ఈరోజు ఈ విధంగా మనం ఉండలేకపోవచ్చున్నాం. కారణం ఏంటంటే యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకోవట్లేదు. ఆయన ప్రేమను తెలుసుకోవట్లేదు. అది అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితాన్ని విడిచిపెట్టి, నీ యొక్క మనస్తత్వాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభు కోసం జీవించగలుగుతావు. ప్రభు యొక్క మార్గంలో నువ్వు నడవగలుగుతావు. ఈరోజు చాలా మంది అన్ని విషయములు తెలుసుకున్నారు. కానీ ఈ రోజు నేను అడుగుచున్నాను, యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకున్నావా? దేవుడు ఒక దయాళుడని నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ప్రేమను, ఆయన మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయన రుచి చూసి తెలుసుకుంటే నిజంగా నువ్వు లోకాన్ని వెంబడించేవాడుగా కాదు, నీ స్వయమును వెంబడించేవాడుగా కాదు, నీ స్వార్థమును వెంబడించేవాడుగా కాదు. ప్రభువా, నువ్వు నా కోసం మరణించినావు, నువ్వు నా కోసం కలుసుల్లో మరణించినావు ప్రభువా. ఇదిగో నా కోసం నువ్వు దిగంబడిగా మారినావు ప్రభువా. నువ్వు నా కోసం ఆ కల్వరి సిలువలో అయ్యా నాయన ఒక వస్త్రము లేనివాడిగా నువ్వు మార్చబడినావు ప్రభువా అని ఆ ప్రేమను పొందుకున్న వ్యక్తి లోకాన్ని వెంబడించాడు, లోక సంబంధమైన వాటిని వెంబడించాడు, ప్రభువును వెంబడిస్తాడు. పాపాన్ని విడిచిపెడతాడు, ప్రభువును వెంబడిస్తాడు.
ఈరోజు ఈ దేవుని యొక్క ప్రేమను ఎవరు రుచి చూస్తున్నారు? యెహోవా దయాళుడని, ఆయన ఉత్తముడని ఎవరు రుచి చూస్తున్నారు ఈరోజు? ఆయన ప్రేమను పొందుకోవాలని ఎవరు ప్రయాసపడుచున్నారు ఈరోజు? ఎవరు ఆయనను గురించి వెతుకుతున్నారు ఈరోజు? యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. హల్లెలూయా. ఇంకొక సమయం రాబోచుంది ఈ లోకంలోనికి. ప్రభు రెండవ రాకడ అతి సమీపంగా ఉండగా అప్పుడు నువ్వు వెతికినా దొరకడు ఆయన. కాబట్టి ఇప్పుడే ఇదే సమయము, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే తెలుసుకో, యెహోవా ఉత్తముడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన దయాళుడని, ఆయన మంచివాడని నువ్వు జ్ఞానంతో తెలుసుకోవడం కాదు, ఒకసారి రుచి చూసి తెలుసుకో. ఆ రుచి చూసి తెలుసుకో. ఎందుకంటే ఈ లోకంలోనికి దుర్దినములు రాకముందే, అందము కమ్మకముందే, ఈ యొక్క సమస్త చీకటి కమ్మకముందే, ఇదిగో నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దేవుడు అతి త్వరగా రాబోచుండగా సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోకం మీదకి ఒక ఉగ్రత రాబోచుండగా, ఈ లోకం మీదకి ఒక భయంకరమైన ఉగ్రత రాబోచుండగా, ఆ ప్రభు అయిన, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి నీ కోసం, నా కోసం ఆ కల్వరి సిలువలో మరణించిన ప్రభును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడే మనకి సమయము, ఇదే అనుకూల సమయము, ఇదే మనకు అనుకూలమైన సమయము. ఈ సమయము దాటిపోతే నువ్వేం చేయలేవు, మనం ఏమి చేయలేము. కాబట్టి ఇప్పుడు తెలుసుకో, ప్రభు ఎవరో తెలుసుకో. ఇన్ని రోజులు నువ్వు తెలుసుకున్నావు, కానీ ఈ రోజు నువ్వు రుచి చూసి తెలుసుకో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు రుచి చూసి తెలుసుకో. ఇన్ని రోజులు ప్రభుని గురించి అనేక విషయంలో తెలుసుకున్నావు, ప్రభుని గురించి అనేక జ్ఞానము నీకు పొందుకున్నావు, కానీ ప్రభుని గురించిన ఆ అనుభవం నీ జీవితంలో ఉందా? ప్రభుని గురించిన ప్రత్యక్షత, ప్రభుని గురించిన ఒక దైవికమైన ప్రత్యక్షత నీ వ్యక్తిగత హృదయంలో బహిర్గతమైందా? నీ వ్యక్తిగతమైన జీవితంలో ప్రదర్శింపబడిందా? ఆ ప్రభు ఎవరు? ఆ ప్రభు యొక్క మనసు ఏంటి? ప్రభు యొక్క ఆలోచనలు ఏంటి? ప్రభు యొక్క మనసు ఏంటి? అసలు ఆ ప్రభు యొక్క ఉద్దేశము నా పట్ల ఏంటి? ఆయన యొక్క ఉద్దేశము, ఆయన సంకల్పము పట్ల ఏంటి? ఆయన ఎలాంటివాడు, ఆయన ఎలాంటి ఒక మనస్తత్వం కలిగి ఉన్నవాడు అని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా అనుభవపూర్వకంగా నువ్వు దేవుని అనుభవిస్తున్నావా? ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటున్నావా? నువ్వు తెలుసుకుంటున్నావు, లాభం లేదు, కానీ రుచి చూచి తెలుసుకో. అడుగు, ప్రభువుతో నడిచి నువ్వు వెలుచున్నప్పుడు ఆయన మనసు ఏంటిది, నీ మనసు ఏంటిది అని నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము దేవుని తెలుసుకోగలుగుతాం. శరీర సంబంధమైన మనసు కలిగిన వ్యక్తి తన శరీర సంబంధమైన తండ్రిని గురించి తెలుసుకుంటాడు, కానీ ఆత్మైన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా ఆత్మలో నువ్వు జన్మించాలి. హల్లెలూయా. ఆత్మలో నువ్వు జీవము పొందుకోవాలి. ఒక కొత్తగా జన్మించిన ఒక శిష్యుడు అని నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు ఎవరు అనేది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన యొక్క మనస్తత్వం ఏంటి అని నీకు అర్థమవుతుంది. ఆయన యొక్క ప్రేమ వెడల్పు లోతు ఎంతో, ఎత్తు ఎంతో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడు నువ్వు ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు, ఆయనతో అనుభవపూర్వకంగా జతగట్టి నీ మనస్సును ప్రభుతో, ఆ ప్రభు యొక్క మనస్సుతో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన ఎవరు అనేది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ ప్రభు కోసం వెతుకువారు, ఆ ప్రభువును వెతుకువారు, ఆయన ప్రేమను రుచి చూసేవారు ప్రభువును వెతుకుతారు. హల్లెలూయా. ఆ ప్రభువును వెతుకుతారు. ఎవరు దేవుని ప్రేమ చేత నింపబడతారో, ఎవరు దేవుని ఒక అనుభవపూర్వకంగా ఎవరైతే ఆయన ప్రేమను తెలుసుకుంటారో వారు ఆ ప్రభువును వెంబడిస్తారు. ఆ ప్రభు యొక్క ప్రేమను ఇంకా మేము పొందుకోవాలని ప్రయాసపడతారు. ఆ ప్రభువును పొందుకోవడానికి ఇంకా నా ప్రభువు ఏడు అని, ఆ ప్రభు ఎక్కడైనా ప్రభువును వెతుకుతూ ఉంటారు. ఆ ప్రేమను రుచి చూసిన వారు, ప్రభు యొక్క ప్రేమను వెతికిన వారు, ప్రభు యొక్క ప్రేమను అనుభవించిన వారు ప్రభుతో ఎప్పుడు ఆ ప్రభు కోసమే వారు ఎదురు చూస్తూ ఉంటారు.
హల్లెలూయా. ఆ ప్రభు కోసం వెతుకుతూ ఉంటారు. మధ్యలో మరియ క్రీస్తు చనిపోయినప్పుడు, పునరుత్థానమైనప్పుడు తాను వెతుకుతూ ఉంది. అమ్మా, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నేను నజరేయుడైన యేసును వెతుకుతున్నాను అని ఎప్పుడైతే తాను ఏడుస్తూ ఉంది, అయ్యా నా ప్రభు ఎక్కడా, నా ప్రభు ఎక్కడా, నా ప్రభు ఎక్కడా, నా ప్రభు ఎక్కడా, ఆమె వెతుకుతూ వెలిచినప్పుడు ఆ యొక్క తనకు ప్రభు ప్రత్యక్షమే. అమ్మ, నువ్వు ఏడవద్దు, ఇదిగో అమ్మ నీవెందుకు ఏడ్చుచున్నావు, ఇదిగో నజరేయుడైన వాడు యేసు తిరిగి లేచినాడు. హల్లెలూయా. క్రీస్తును వెంబడించువారు, క్రీస్తును ప్రేమించువారు క్రీస్తు కోసం ప్రయాసపడతారు. క్రీస్తును ప్రేమించువారు క్రీస్తు కోసం ఎదురు చూస్తారు. హల్లెలూయా. శిలోముద్దు కూడా అంతే. ఇదిగో నా ప్రీతిని నేను వెతుకుతాను. రాజమార్గంలో వెతుకుతుంది, అక్కడ రాజగృహంలో వెతుకుతుంది, దారి పడున ఇవన్నీ పడకుండా లేచినప్పటి నుంచి సహోదరులను సహోదరులు అడుగుతుంది, అయ్యా నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు, అయ్యా నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు. రాజమార్గంలో వెళుతుంది, సొంత వీధిలో వెతుకుతుంది, అయ్యా నా ప్రభు నీకు కనబడ్డాడా, నా ప్రభు నీకు కనబడ్డాడా, అయ్యా నా ప్రభు నాకు కనబడితే ఒకసారి నా ప్రభును నాతో మాట్లాడమని చెప్పని ఈ విధంగా వెతికినప్పుడు ఇదిగో ప్రభువే తనకు ప్రత్యక్షమైనాడు. హల్లెలూయా. నిజంగా ఈ లోకములో నువ్వు ఎన్ని వెతికినా, ఎన్ని నువ్వు చేసినా దాని లోపల ఎలాంటి ఒక సంతోషము, ఎలాంటి ఒక సమాధానం నీ జీవితంలో ఉండదు. కానీ దేవుని ప్రేమను వెతుకో. హల్లెలూయా. దేవుణ్ణి వెతుకు. లోకములో దేవుని యొక్క ప్రేమను రుచి చూడు. దేవుడు అంటే ఏంటి అని నువ్వు తెలుసుకున్నప్పుడు సమస్తాన్ని విడిచిపెడతావు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను, దేవునితో ఉన్న సంబంధము, ఆ సహవాసము నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఇంకా కావాలని వెతుకుతావు. అయ్యో నా ప్రభు లేడే అని వెతుకుతూ ఉంది మగ్దలేని మరియా. అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యో నా ప్రభు లేడు, నా ప్రభు అక్కడ లేడు అని. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు. అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు, నజరేయుడైన వాడు యేసు తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆమె లోకం కోసం ఏడవడం లేదు, లోక సంబంధమైన వాటి కోసం ఏడవడం లేదు. ఆమె ఏడుస్తుంది దేనికి? తన ప్రభు తన కోసం, ఆ తను ప్రేమించిన ప్రేమను బట్టి, అయ్యా నా ప్రభు నాకు కావాలి, ఆయన ప్రేమని అనుభవించాలి అని ఈ విధంగా ఆ స్త్రీ ఏడుస్తుంది. ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావా? ప్రభు కోసం నువ్వు ఏడుస్తున్నావా? ప్రభు నీ ప్రేమను నాలో నింపండి, ప్రభు నన్ను దాటిపోకండి. దావీదుకు గుడ్డివాడి కేకలు వేసినట్లు, దావీదు కుమారుడా ఇదిగో నన్ను దాటిపోకు అని ఎప్పుడైనా నువ్వు ప్రభు కోసం కేకలు వేస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు కోసం జీవిస్తున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలించుకో. ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూసిన వారు లోకాన్ని పెద్దగా ఎంచుకున్నవారు, లోకంలో ఆనందించేవారు కాదు, లోకంలో గొప్పవాడు అవ్వడానికి వాళ్ళు ప్రయాసపడలేదు. అయ్యా నా ప్రభు దయాళుడు, నేను కూడా దయాళుడుగా ఉండాలి. నా ప్రభు కనికర సంపన్నుడు, నేను కూడా కనికర సంపన్నుడుగా ఉండాలి. ఇది మన జీవితంలో మనం కలిగి ఉండాలి. నిజంగా భక్తులు ప్రభును రుచి చూసినప్పుడు వారు తమ జీవితంలో అన్ని విడిచిపెట్టినారు, ప్రభు యొక్క ప్రేమను హత్తుకున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ఎన్నో తింటాం, ఎన్నో రుచి చూస్తాం, అవన్నీ వ్యర్థమైనవి. కానీ ఒకసారి ఈ రోజు లోక సంబంధం వాటిని ఎన్నో నువ్వు అనుభవించినావు, ఎన్నో అనుభవించడానికి ప్రయాసపడుచున్నారు మనుషులు. కానీ గుర్తుపెట్టుకో, అవన్నీ వ్యర్థమైన, అవన్నీ కూడా నశించిపోతాయి. నశించండి క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ నశించనిది, అది ఎల్లప్పుడూ మనకుంటుంది. అందుకని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండడానికి ప్రేమ అంటే ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఈరోజు దేవుని వెతకడానికి, దేవుని రుచి చూడడానికి ఎవరు లేరు. తెలుసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కానీ దేవుని రుచి చూసి తెలుసుకో, ఆ అనుభవపూర్వకంగా తెలుసుకో. ప్రభువును ఆయనతో నడుస్తూ తెలుసుకో, ఆయనతో నడిచినప్పుడు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయనతో మాట్లాడుచున్నప్పుడు, ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు అర్థమవుతుంది. సమర స్త్రీ మాట్లాడుచున్నప్పుడు తనకు అర్థమవుతుంది, నేను నిజంగా ప్రవక్త. హల్లెలూయా. దేవుడు కూడా నీతో మాట్లాడుచున్నప్పుడు నీకు అర్థమవుతుంది. పేతురుకు కూడా అర్థమవుతుంది, నువ్వు జీవం గల దేవుడి కుమారుడు ఎప్పుడు ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు. హల్లెలూయా. ఆయనతో అనుభవపూర్వకంగా కలిసి నడుస్తున్నప్పుడు
మనకు ప్రభు ఎవరో అతి సన్నిహితంగా మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. మన జీవితంలో మనము ఆ ప్రభు ఎవరు అనేది మనం ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. కలిసి నడవడం వేరు, ఆయన గురించి తెలుసుకోవడం వేరు. చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రభువును వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నిన్ను నువ్వు పూర్తిగా ఉపేక్షించుకోవాలి. అప్పుడే నువ్వు వెంబడించగలుగుతావు. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపేక్షించకుండా ప్రభువును వెంబడించాలి. ప్రభువును గురించి తెలుసుకుంటావేమో, కానీ ప్రభువును గురించి వెంబడించాలంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నీ జీవితంలో నిన్ను గురించి ఎప్పుడైతే ఉపేక్షించుకుంటావో అప్పుడు ప్రభువుతో నడవడం మొదలు పెట్టు. నిజంగా దేవునిలో ఉన్న ఆనందం, దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు నువ్వు పొందే ఆనందం, ఆయన నీకు ఇస్తున్న ఆదరణ నీకు ఎవరి నుండి కూడా ఈ లోకంలో దొరకదు. మనకి ఎలాంటి పరిస్థితి అయినా రాని, ఎలాంటి ఒక సిచ్యువేషన్ మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ఒకటి, మన దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మన వ్యక్తిగత జీవితంలో చూడండి, ఇజ్రాయేల్ మొరపెడుతున్నారు. వారి మొర ఒక మనిషి వినలేదు, వారి మొర దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎంతో కాలముగా ఐగుప్తు యొక్క బానిసత్వం కింద ఉన్నవారు 430 సంవత్సరములు మొరపెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు. నువ్వు కూడా ఈ రోజు మొరపెడుతున్నావేమో, నా స్థితి నుండి నేను విడుదల పొందుకోవాలి, నేను నా పరిస్థితి నుండి పూర్తిగా నేను విడుదల పొందుకోవాలి, ఈ సాతాను యొక్క బానిసత్వం నుండి పూర్తిగా విడుదల పొందుకోవాలి. ప్రభువా, నిన్ను రుచి చూడకుండా, నీతో నడవకుండా అయ్యా మమ్మల్ని అణిచివేస్తున్న ఈ ప్రభావము మేము విడుదల పొందుకోవాలి. అయ్యా నీ మమ్మల్ని విడుదల దయచేయండి అని అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టినట్టు నువ్వు మొరపెడితే దేవుడు నీ మొరను వినువాడు. వారు ప్రార్థిస్తున్నారు. 430 సంవత్సరములు ప్రార్థిస్తుండగా అక్కడ ఒక స్పష్టంగా మాట రాసి ఉంటది, యెహోవా వారి మొర ఆలకించినాడు, ఆ బానిసత్వం నుండి వారిని విడిపించినాడు. ఆ బానిసత్వం నుండి వారిని విడిపించి, వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం విడిపించి ఎర్ర సముద్రం నుండి వారిని దాటి వేసినాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచివాడు కాదు. హల్లెలూయా. స్తోత్రం. తన ప్రజలను ఎన్నడూ కూడా విడిచివాడు కాదు. మన లోపల అనేకమైన బలహీనతలు ఉండవచ్చు, కానీ నువ్వు ఒక యథార్థమైన హృదయంగా నీ జీవితంలో నాకు ప్రభు కావాలి, నేను ప్రభు ప్రేమని చూడాలి, ఆ ప్రభు ఎవరో నాకు వ్యక్తిగతంగా నాకు కావాలి, ఆ ప్రభు ఏంటి, నేనేంటి, నా ప్రభు మనసు ఏంటి, ఆయన ప్రేమ ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి. ఒక మనసు నీలో ఉంటే దేవుడు తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. ఆ ప్రభు యొక్క బాహు నీకు బయలుపరచబడుతుంది. ఆ బలమైన బాహు నీ వ్యక్తిగత హృదయంలో ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో అప్పుడు నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ మనోనేత్రం ఎప్పుడైతే తెరవబడతాయో ఆ ప్రభు ప్రేమ, ఆ ప్రభు యొక్క దర్శనం వ్యక్తిగతంగా ఆ యెహోవా బాహు నీ అంతరంగ హృదయం లోపల ఎప్పుడైతే ప్రత్యక్షమవుతుందో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. నీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. నువ్వు ప్రభు మీద ఆధారపడతావు, ప్రభు యొక్క ప్రేమను వెంబడిస్తావు, ఆ ప్రభు యొక్క ప్రేమ చేత నింపబడతావు. ఆ ఆత్మ ద్వారా దినదినము దేవుని యొక్క దైవికమైన సన్నిధి అనుభవిస్తూ ముందుకు సాగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడైన ఆ యెహోవా బాహు నీకు బయలుపరచబడాలి. ఆయన ఉత్తముడని నీకు రుచి నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నప్పుడే నీవు ఒక ఆయన వెంబడి నడవగలవు, ఆయన మార్గంలో నడవగలవు. ప్రభు తన్ను తాను ఎవరికి బయలుపరుచుకున్నారో వారు సమస్తాన్ని విడిచిపెట్టినారు, సమస్తాన్ని పడగొట్టేసుకొని ప్రభువును వెంబడించినారు. ఇది మన జీవితంలో జరగాలి.
నీకు మనసుంటే దేవుడు నేను నడిపించడానికి సమర్థుడు. నిజంగా దేవునితో నడుస్తున్న అనుభవం, ఆ ప్రభుతో నువ్వు కలిసి నడుస్తున్న అనుభవం, అదొక నూతనమైన అనుభవం. సృష్టికర్త అయిన దేవునితో నడవడం అని అంటే అదొక ఎంత ధన్యత మనకు. ఆయన ప్రేమ చేత నింపబడతాం. మనం కష్టంలో వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనుషుల వైపు కాదు, ప్రభు వైపు మనం తిరుగుతాం. ఎందుకంటే ఆయన రుచి చూచి ఉన్నవారు, ఆయనను రుచి చూచి తెలుసుకున్నవారు. కాబట్టి మన జీవితంలో దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. ఆ రుచి చూసి తెలుసుకున్న వ్యక్తి కొత్తగా జన్మించిన ఒక శిష్యువు వలె తాను ఉండాలి. దుష్టత్వమును సమస్తాన్ని అన్ని కూడా తెలిసివేసి దాన్ని తొలగించుకొని నిర్మలమైన పాల చేత ఆపేక్షించాలి. వాక్యము అనే పాల చేత నువ్వు ఎప్పటికీ నింపబడుతూ ఉండాలి. అవి తినాలి నేమో. కాబట్టి రుచి చూసి ఉన్న వ్యక్తి ఈ విధంగా ఒక చిన్న పిల్లగాని లాగా, ఒక చిన్న బిడ్డల్లాగా తన జీవితంలో నడుస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లో కపటం ఉండదు, స్వార్థం ఉండదు, ఏమీ ఉండదు. వారి లోపల ప్రేమ ఉంటుంది. కొట్టినా తిట్టినా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తారు. అలాంటి ఒక మనస్తత్వం మన జీవితంలో వస్తుంది. కాబట్టి మార్పు నుండి ఈ చిన్న బిడ్డల వారు అయితేనే మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుని రుచి చూచి ఉన్న వ్యక్తి తనలాగా క్రీస్తులాగా తను మారాలని ప్రయాసపడతాడు. ఈరోజు ప్రభు ఎవరు నువ్వు తెలుసుకోలేదు కాబట్టి, ఆయన రుచి చూసి తెలుసుకున్నావు కానీ రుచి చూసి తెలుసుకోలేదు కాబట్టి నీవు నీ మార్గంలో వెళ్ళుచున్నావు, నీ మనస్తత్వంలో నువ్వు వెళ్ళుచున్నావు. కాబట్టి ఈ రోజైనా ప్రభు ఎవరు అని, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో, అనుభవపూర్వకంగా తెలుసుకో, రుచి చూసి తెలుసుకో. ఆయనతో నడువు, ఆయనతో సంబంధం కలిగి ఉంటా, ఆయనను వెంబడించు, ఆయన మార్గంలో నడువు. ఆయన ఎవరు తెలవాలంటే ఆయనతో కలిసి నడువు, ఆయన మార్గంలోనే నడువు. నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరు నీకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ ఏంటి, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో నువ్వు తెలుసుకోగలుగుతా. అంటే మన జీవితంలో దేవుని రుచి చూసి తెలుసుకుంటే అది ఎంతో గొప్ప ధన్యత. చాలా మంది చాలా విషయాలు తెలుసుకుంటారు కానీ దేవుని రుచి చూసి తెలుసుకోరు. ఆయన గురించి తెలుసుకోవాలంటే కలిసి నడవాలి. తను తాను ఉపేక్షించుకొని కలిసి నడిచినప్పుడే అప్పుడు తను ఎవరో తనకు అర్థమవుతుంది. మనము ఆయనలాగా మార్చబడలేకపోవచ్చుదాం, ఆయన గురించిన ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకోలేకపోవచ్చున్నాం. కారణం ఏందనంటే ఆయన రుచి చూసి తెలుసుకున్న వారు ఆయనలాగా మారడానికి, ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి, ఆయన లాంటి కరుణను పొందుకోవడానికి, ఆయన లాంటి పరిశుద్ధతను, ఆయన లాంటి యథార్థతను పొందుకోవడానికి ఇష్టపడతారు. ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించినాడో వారు కూడా ఆ విధంగా జీవించడానికి ప్రయాసపడతారు. రుచి చూసి తెలుసుకున్నవారు తమ మార్గంలో వెళ్తారు. అన్ని ఉపేక్షించుకొని వెంబడించిన వారు ప్రభు మార్గంలో వెళ్తారు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవనం దయచేస్తాను. వెంబడించాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు విడిచిపెట్టి, నిన్ను నువ్వు ఖాళీ చేసుకొని, నీలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించి నడువు. అప్పుడు నీకు ప్రభు ఎవరు అనేది నీకు తెలుస్తుంది.
ప్రభు యొక్క మనస్సు, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఆయనతో కలిసి నడిచినప్పుడే. ఎందుకంటే నేను ఇంకొక వ్యక్తితో నడిచినప్పుడే తను ఎవరో నాకు అర్థమవుతుంది, నేనెవరో తనకు అర్థమవుతుంది. తన గురించి ఎవరు చెప్పినారు, చెప్తే నేను తెలుసుకున్న దాన్ని బట్టి నాకు జ్ఞానం వస్తుంది తప్ప ఆయన నాకు జ్ఞానమే వస్తుంది తప్ప నాకు ఏమీ జీవం దొరకదు. ఎప్పుడైతే నేను ఆయనతో కలిసి నడుస్తున్నప్పుడు, ఆయనతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు నాకు అర్థమవుతుంది. పేతురు, నువ్వెవరు, నేనెవరు అనుకుంటున్నావు అంటే, నువ్వు జీవం గల దేవుని కుమారుడు అని అంటున్నాడు. సమరయ స్త్రీతో అడిగితే ఆయనని ఒక ప్రవక్త అని తాను చెప్తూ ఉంది. ఈ విధంగా మనము ఆయన ప్రేమను రుచి తెలుసుకున్నప్పుడే మన జీవితంలో మనం ఒక ఆత్మీయంగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో చాలా తెలుసుకుంటున్నావు రుచి చూసి, కానీ దేవుని ప్రేమను ఒకసారి రుచి చూసి తెలుసుకో. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నప్పుడే నువ్వు ఆయన మార్గంలో నడవడానికి, ఆయన ప్రేమ చేత నింపబడడానికి నువ్వు ఇష్టపడతావు. ఆయన కోసం చాలా మంది వెంబడించినారు ప్రభువును. ప్రభు మరణించినప్పుడు ఏడుస్తుంది ఒక స్త్రీ, నా ప్రభు ఏడు, నా ప్రభు ఏడు, నా ప్రభు ఏడు. కిలోమీటర్ కూడా ఏడుస్తుంది, అయ్యో నా ప్రియుని మీరు చూసినారా, అయ్యో ఇక్కడ చూసినారా, ఎక్కడున్నాడు, రాజవీధులు, సంతత వీధులు అన్ని వెతుకుతుంది, రాజగృహములు అన్ని దాటి వెతికినప్పుడు ఆ ప్రియుడే తనకు ఎదురుగా వచ్చినాడు. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో మనిషి చాలా వెతుకుతున్నాడు, కానీ ప్రభువును వెతకడం లేదా. హల్లెలూయా. ప్రభువుని తెలుసుకుంటున్నా, కానీ ప్రభువుని వెతకడం వేరు, ప్రభువుని గురించి తెలుసుకోవడం వేరు. ప్రభువును రుచి చూసి తెలుసుకునడం వేరు. కాబట్టి మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం అని ఈ విన్న వాక్యమును బట్టి కొద్ది నిమిషములు మనం అందరం కూడా మనం కూర్చున్న స్థలంలో మనం అందరం కూడా కొద్ది నిమిషములు ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ మహాగండానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, ఒక్కొక్కరు ప్రభు ఆయా ప్రాంతంలో నుండి ప్రభు మమ్మల్ని ఆన్లైన్ లో సమకూర్చి దేవా, నాయన నువ్వు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడని ప్రభా, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని నీ వాక్యం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో ఎన్నో రుచి చూసి తెలుసుకొనిచున్నా నాయన, కానీ ప్రభా నిన్ను రుచి చూసి తెలుసుకోవట్లేదు. దేవానికి స్తోత్రములు. దేవా నీ హస్తమును మా జీవితంలో చాపండి ప్రభా. విన్న వాక్యం మా జీవితంలో ఫలింపబడును గాక. దేవానికి స్తోత్రములు. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా నాయన, ఈ చివరి దినముల్లో ప్రభా నువ్వు ఉత్తముడని రుచి తెలుసుకోవడానికి నీ హస్తమును చాపు ప్రభా. అనేక మంది భక్తులు, అనేక మంది హతసాక్షులుగా మార్చబడినారు ప్రభా. నీ ప్రేమను తెలుసుకొని దేవా, నీ ప్రేమ చేత నింపబడినారు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మమ్మలను ఎడబాయని వాడు, మమ్మల్ని విడువని ఎడబాయని వాడు ప్రభా. అయినా మా జీవితంలో నీ ప్రేమ చేత మమ్మల్ని నింపని యెహోవా రఫా. నీకు స్తోత్రములు దేవా. ఆగరోలే నువ్వు ఏడ్చినప్పుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నాకెవరు ఉన్నారు అని తను ఏడుస్తున్నప్పుడు ప్రభా, దాహం చేత బిడ్డ ఏడుస్తున్నప్పుడు ప్రభా నాయన ఒక నీటి బుగ్గను ఏర్పరిచిన దేవుడవు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. అబ్బా తండ్రి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దప్పి గురువారు వారు ధన్యులని నీ వాక్యం సెలవిస్తున్నాడు ప్రభువా. అబ్బా తండ్రి నీకు స్తోత్రములు. జీవజలం కావాలంటే నా దగ్గరికి రండి ప్రభువా. అబ్బా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఓ రిభాధార భౌర శౌరదనగలారవారవ, రిభాధార భౌర శౌరదనగలారవారవ. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా దప్పికొన్న వానికి నా యొద్దకు రానిమని ప్రభా, నేను ఉచితంగా జీవజలములు ఇస్తా అన్న దేవుడు ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నీ అందు ఎవరైతే ప్రభువా అయ్యా నీ వాక్యమందు దప్పికొని ఉన్నారో ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా దుప్పి నీటి వాగ్ర కొరకు ఆశపడినట్లు ప్రభువా, నా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని ప్రభువా కోరా కుమారులు ప్రార్థిస్తున్నట్టుగా తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా
ఆన్లైన్ లో ఎవరు నీ కోసం తృష్ణ కలిగి ఉన్నారు, నిన్ను తెలుసుకోవడానికి తృష్ణ కలిగి ఉన్నారు ప్రభువా, వారి హృదయంలో నుండి ఒక నది ప్రవహించును గాక ప్రభువా. ఆగను ప్రార్థించినప్పుడు నీటి బుగ్గనిచ్చిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ చివరి దినములలో నీ హస్తమును చాపు ప్రభువా, నీ బాహుబలమును చాపండి ప్రభువా, ఒక్కొక్క హృదయంలోని ప్రేమ చేత నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. విన్న వాక్యమును బట్టి